హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువగా స్పిరిచువల్ వీడియోలు చేస్తుంటాను, మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్న అవినీతి మీద జూన్ 3వ తారీఖున ఈనాడు పేపర్లో అవినీతి విషవలయం అనే ఒక ఆర్టికల్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది బాగా నచ్చింది. కారణం ఏంటంటే 1990 నుంచి నేను కూడా అవినీతి మీద పోరాడుతున్నాను. 1990 నుంచెల్లే నేను ఐఏఎస్ ఆఫీసర్ల మీద, పెద్ద పెద్ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫీసర్ల మీద ఏసీబీ కేసులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ మధ్యలో 2019లో కూడా నేను కొన్ని కేసులు టేకప్ చేశాను, విజిలెన్స్కి ఇచ్చాను. అంటే తెలంగాణ స్టేట్లో ఏదైతే మా ఫర్నిచర్ ఫీల్డ్లో అవినీతి జరుగుతుందో దాన్ని మొత్తం బయటికి తీసి ఆర్టీ యాక్ట్ ద్వారా నా రూమ్ నిండా ఆర్టీ యాక్టే ఉంటుంది. అవన్నీ మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఎన్నో విజిలెన్స్కి ఇచ్చాను, ఏసీబీకి ఇచ్చాను, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చాను, వాళ్ళ అవినీతి మీద ఆధారాలతో సహా ఇచ్చాను. లాస్ట్కు WGL PSSM ఛానల్లో కూడా వాళ్ళ మొత్తం డీటెయిల్స్ తర్వాత కూడా మనం యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏదైతే అవినీతి చేసిన అధికారులు ఉంటారో అది భరించలేక నా మీద కోర్టులో పరువు నష్టం దావా వేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం ఇప్పటికీ ఉన్నాయి. అవి ట్రయల్కి వచ్చినాయి, దాని మీద తిరుగుతూనే ఉన్నాను. అందుకొరకే ఈ అవినీతి మీద ఏదైతే ఆర్టికల్ రాగానే దీన్ని స్పందించి నేను కూడా మళ్ళొక్కసారి గుర్తు చేయడం కొరకు వీడియో చేయాలనుకున్నాను. చూడండి, ఈనాడు పేపర్లో అవినీతి విషవలయం చాలా బాగా రాశారు ఆర్టికల్. ప్రతి ఒక్కరు చదవండి. ఇది అసలు ఈ ఆర్టికల్ కనుక చదివితే వాడు అసలు అవినీతి చేయడు, ఏమాత్రం మనసున్నా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు చదవమంటున్నాను. కొంత ఆర్టికల్ మీకు ఒక 2 minutes చదివి వినిపిస్తాను నేను. తర్వాత నేను ఎలా అవినీతి మీద పోరాడాను, ఏ ఆఫీసుల మీద పోరాడాను అది కూడా మీకు వినిపిస్తాను నేను. చూడండి, ఇది అవినీతి అనేది సాధారణ నేరం కాదు. ప్రజల దైనందిన జీవితాలను దుర్భరం చేసే మహాపాతకం. ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన వనరులు, అవకాశాలు, న్యాయం వంటి వాటిని సామాన్య జనానికి అందుబాటులో లేకుండా చేసే దుష్టశక్తి. ఏ అధికారి ఎవరిని ఎట్లా బాధించి ఎట్లా డబ్బులు తీసుకున్నారో కూడా క్లియర్గా ఇచ్చాడు ఇందులో. సుప్రీంకోర్టు కూడా హెచ్చరించిందట, సామాజిక న్యాయ సాధనలో ప్రధాన అవరోధమవుతున్న అవినీతిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించక తప్పదని సుప్రీంకోర్టు గతంలోనే నిర్దేశించింది. అంటే కోర్టులు కూడా నిర్దేశించినాయి. అయినా మనము కొన్ని అంటే చట్టం కూడా అమ్ముడుపోతుందని మనం పదే పదే వింటూనే ఉన్నాం. సామాన్యునికి న్యాయం జరగట్లేదని కూడా వింటూనే ఉంటున్నాం మనం. అయినప్పటికీ కోర్టులు అయితే హెచ్చరించింది. అదే రాశారు వాళ్ళు. ఇంకొకటి కూడా రాశారు వీళ్ళు. 2019 లోకసభ ఎన్నికల్లో ఖర్చు దాదాపు 50,000 కోట్లు అంచనా. అంటే ఇది ఇంకా ఎక్కువనే ఉంటుంది 50,000 కోట్ల కంటే. అది కూడా రాశారు వీళ్ళు. తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చారు వీళ్ళు. ఈ అంతంతా రాబట్టుకున్న ఈ అవినీతి వలయాన్ని ఛేదించాలంటే ఆర్థిక నేరగాళ్ళు నాయకులుగా చెలామణి అయ్యే దౌర్భాగ్య వాతావరణాన్ని చెదరగొట్టాలి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం నేను విభేదిస్తున్నాను దానిలో. ఎందుకంటే రాజకీయ నాయకుల అవినీతి కంటే అధికారుల అవినీతితోటే మనకు చాలా ప్రమాదం. ఎందుకు అంటే మనం మామూలుగా కనుక విశ్లేషిస్తే, ఒక పేపర్లో కూడా చూశాను నేను, దీనిలో డబ్బు అనేది ప్రజల్లో సర్క్యులేట్ అవుతుంటే అది ఏదో విధంగా మళ్ళీ ట్యాక్స్ రూపం లోపల గవర్నమెంట్కి వస్తుంది. అదే లాకర్లోనో లేకపోతే ఎక్కడో భూములు కొని దానిలో ఉంటే మాత్రం అది రొటేషన్ కాదు. అది ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు కనుక డబ్బు సంపాదిస్తే అది మళ్ళీ ఏదో కాలేజీలు కడతారు, ఇంకా మెడికల్ కాలేజీలు కడతారు, రకరకాలుగా వ్యాపారాలు చేస్తారు వాళ్ళు. దానిలో మనీ రొటేషన్ అవుతుంది.
అంటే బయటికి తీస్తారు. లేదు అంటే ఎన్నికల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టే 50,000 కోట్లున్నారు చూసారా? అన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది సర్క్యులేట్ అవుతుంది. అదే అధికారుల మనం ఏసీబీ రైడింగ్ అయినప్పుడు చూసాం మనము. అది కూడా ఇంతవరకు నా దృష్టికి రానిది ఏందంటే ఐఏఎస్, ఐపీఎస్‌ల అధికారుల మీద రైడింగ్ అయింది ఎక్కడ కూడా బయట పడలేదు. మామూలు కార్పొరేషన్‌లో ఏఈలో, డీఈలో లేకపోతే ఎంఆర్ఓలో, ఆర్డీఓలో ఆ లెవెల్‌లో పడ్డ ఆర్థిక మాత్రమే బయటికి తీశారు. అది కూడా లాకర్‌లో ఉన్న కోట్ల, వందల కోట్లయి తీశారు. అంటే మనం ఊహించుకోవచ్చు. అంటే ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ లెవెల్‌నే 100 కోట్లు సంపాదించారంటే మరి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, సెక్రటరీ లెవెల్ ఇంకెన్ని వందల కోట్లు సంపాదించాలి? మనం అందరం అనుకుంటూనే ఉన్నాం. అవినీతి రాజ్యమేలుతుంది అధికారులతోటని. మరి వాళ్ళదైతే ఇంతవరకు కూడా ఏ ఎక్కడ కూడా ఈ ఐఏఎస్ ఆఫీస్ దగ్గర ఇంత దొరికిందనైతే మనకు రాలేదు. దానికి ఉదాహరణగా నేనొకటి చెప్తాను ఇప్పుడు. అంటే నేను కూడా ఈ మధ్యలో అవినీతి మీద పోరాటంలో భాగంగా మొత్తం సెక్రటరీ లెవెల్ అధికారుల మీదనే పోరాడాను నేను. అంటే ఇప్పుడు గురుకులాలు ఉంది. సపోజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, క్రిస్టియానా గారు ఉన్నారు, జైళ్ల శాఖ డీజీపీ గారు ఉన్నారు. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్, లోయర్ ఎడ్యుకేషన్, మైనార్టీ వీళ్ళందరూ కూడా సెక్రటరీ లెవెల్ అధికారులే. అంటే వాళ్ళు సిగ్నేచర్ పెడితేనే ఇది మనం మెటీరియల్ కొంటారు. అలాంటిది సరే వాళ్ళు అవినీతి చేశారా లేదా అని పక్కకు పెడితే, వాళ్ళ దృష్టికి పోయిందా లేదా పక్కకు పెడితే, కానీ పర్చేజ్ చేసింది మాత్రం వాళ్ళే. ఎందుకంటే పర్చేజ్ ఆర్డర్ల సిగ్నేచర్స్ అన్నీ వాళ్ళే ఉన్నాయి. దరిదాపు 300 కోట్ల ఫర్నిచర్లో ఒక 1 ఇయర్లో 100 కోట్ల స్కామ్ జరిగింది. స్కామ్ జరిగినా పర్వాలేదు, కానీ విద్యార్థులకు ఆ ఫర్నిచర్ పనిచేయట్లేదు అని చెప్పేసి నేను 2019 నుంచెల్లి, యాక్చువల్గా చెప్పాలంటే 2015 నుంచెల్లి, తెలంగాణ వచ్చినప్పటి నుంచెల్లి నేను కంప్లైంట్స్ చేస్తూనే పోయాను. 2015 నుంచెల్లి 2019 వరకు ఎన్నో కంప్లైంట్స్ చేసినా, విజిలెన్స్కి ఇచ్చినా, ఏసీబీకి ఇచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల నేను అవన్నీ 8 మంది పెద్ద పెద్ద అధికారుల మీద, అంటే వారి పేరు ప్రస్తావించకుండా ఆ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిని అని చెప్పి నేను యూట్యూబ్లో ఎక్కియడం జరిగింది. దానిలో అంటే ఎంత దారుణం అంటే అసలు వాళ్ళు కొన్న ఫర్నిచరు 90% పిల్లలకు పనిచేయదు. ఆధారాలతో సహా ఇచ్చాను. ఒక డిపార్ట్మెంట్లో అయితే ₹200 టేబుల్ 12,000కు కొన్నారు. దానిలో ఒక 25,000కు వచ్చే వస్తువ 1,80,000కు కొన్నారు. అలా చెప్తూ పోతే ఒక సిమెంట్ వర్క్ 140 ఇటుకలు పెట్టి 1,43,000 బిల్లేశారు. ఇవన్నీ కూడా సెక్రటరీ లెవెల్లో జరిగిన స్కామ్సే ఇవన్నీ. అవన్నీ కూడా నేను ఆధారాలతో సహా ఏసీబీకి, విజిలెన్స్కు, ప్రైమ్ మినిస్టర్కు అందరికి ఇచ్చాను. విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సింది పోయి మళ్ళీ గవర్నమెంట్కే రాశారు. దానిలో అక్కడ పెండింగ్ ఉంది. అంటే నేను 2019-20లో ఇస్తే 2025 వరకు కూడా పెండింగ్లో ఉంది. లాస్ట్కు నాకు బెదిరింపులు వచ్చి అన్నీ వచ్చిన లొంగపోతే నా మీద ఒక పెద్ద అధికారి దాంతోటే సప్లయర్ నా మీద కేసు కూడా వేయడం జరిగింది. అయినా లొంగలేదు, నేను వాటి మీద పోరాడుతున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, మామూలు అధికారుల మీద ఇస్తేనేమో వెంటనే ఏసీబీ రైడ్ అవుతుంది, విజిలెన్స్ రైడ్ అవుతుంది. కానీ మనం ఒక సెక్రటరీ స్థాయి వాళ్ళ మీద ఇస్తే మాత్రం నో రైడింగ్, ఏది లేదు దానిలో. ఇప్పుడు నేను ఆర్టీ యాక్ట్ ద్వారా సంపాదించిన మీకు పేపర్స్ చూపిస్తాను. నా ఇల్లు మొత్తం ఆర్టీ యాక్ట్ అనేది. ఒక 200 ఆర్టీ యాక్ట్లు తీసుకున్నాను నేను. అది ఇప్పటికి కూడా తీసుకుంటూనే ఉన్నా. చూడండి మీరు ఆర్టీ యాక్ట్లో ఎట్లా ఉందో. ఇగో ఇవన్నీ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా సంపాదించిన పేపర్సే. నేను ఇవి కాక ఇంకా వేరే ఉన్నాయి. ఇగో ఇవి కూడా నైట్ రాస్తూనే ఉంటాను ఇంకా నేను. ఇప్పుడు కూడా ఇంకా ఇచ్చేది ఉంది కాబట్టేసి చూడండి, ఇన్ని ఆర్టీ యాక్ట్ల మీద సంపాదించానంటే ఎంత టైం అవుతుంది. దాదాపు ఇవన్నీ నేను 2020లో సంపాదించిన 2020-21లో.
చూశారు కదా, ఆర్టీ యాక్ట్లో ఎన్ని సంపాదించాను. ఇగో ఇప్పుడు కూడా మళ్ళీ ఒక కేసు తయారు చేస్తున్నాను నేను, పాతది రిపీట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఒకసారి పాతయన్ని తిరిగేసేసి మళ్ళీ గవర్నమెంట్కి రీసబ్మిట్ చేస్తున్నా. మళ్ళీ అవి కూడా అన్నీ యూట్యూబ్లో ఎక్కిస్తాను నేను. అంటే ఈ విధంగా చెప్తూ పోతే అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎంత చేశారో చూడండి దానిలో. మళ్ళీ ఇంకోటి, వీళ్ళు 2 రకాల దోపిళ్ళు ఉంటాయి. ఒకటేమో డిపాజిట్ ఫండ్స్ అని ఉంటాయి, అంటే ఈరోజు చేస్తే తెల్లారే వస్తాయి ఫండ్స్ అవి. అందులో మాత్రమే ఎక్కువ దుర్వినియోగం జరిగింది. మామూలుగా ఏదైతే టెండర్లు వేసేసి బడ్జెట్ ఉండదు చూసారా, దానికి చాలా తక్కువ రేటు ఉంటుంది. చాలా 2-3 సంవత్సరాల వరకు మాకు బిల్ రాదు. ఈ రోజు వరకు కూడా బిల్ రాని చాలా ఉన్నాయి సప్లయర్స్కి. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈనాడులో ఏదైతే వచ్చిందో అది 100% కరెక్టు. మనము రాజకీయ నాయకుల అవినీతి కంటే అధికారుల అవినీతితోటే ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. అస్సలు మనం ఏ కాంప్లైంట్ ఇచ్చినా పట్టించుకుని లేరు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరిగిందాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ సెల్కి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ వారు ఇక్కడ హైదరాబాద్ డీజీపీకి రాశారు, డీజీపీ వారు సుల్తాన్ బజార్ పోలీసు వాళ్ళకి రాశారు. 2021లో నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, ఈ రోజు వరకు పెండింగ్లోనే ఉంది. అలాగే విజిలెన్స్ వారికి ఇచ్చిన లెటర్స్ అన్నీ స్పెషల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ రాశారు, శ్రీధర్ గారు ఉన్నారు దానికి. నాకు 2021 డిసెంబర్లో పిలిచారు, ఒకసారి చూశారు, మళ్ళీ పిలుస్తామన్నారు, ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టారు. అంటే మామూలు చిన్న అధికారులం ఇస్తేనేమో ఇమ్మీడియట్ రైడింగ్, అదే ఒక సెక్రటరీ లెవెల్ అధికారులం ఇస్తేనే మాత్రం రైడింగ్ ఉండదు, ఏముండదు దానిలో. అవి జస్ట్ ఒక 1.5 month కూడా హాకా డైరెక్టర్ కూడా ఒక కాంప్లైంట్ ఇచ్చాను, అది కూడా ఒక స్టోర్లోకే పోయింది దాన్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇదంతా ఏంటంటే మనము సామాన్య జనాల మీద ఇస్తేనే కానీ ఏసీబీ రైళ్ళు ఇవన్నీ ఉంటాయి. మీరు హయ్యర్ లెవెల్ వాళ్ళవి ఇవ్వండి, అసలు ఎవరు పట్టుకోరు. అయినప్పటికీ నేను ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాని మీద కోట్లు వేయాలా అంటే వాళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ విద్యార్థులకి ఏది పనిచేయదు. వాస్తవంగా అన్నీ రిప్లేస్మెంట్ చేయాల్సిందే. హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వాటితోటి. ఎందుకంటే నేను ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ని కాబట్టేసి నాకు టెక్నికల్గా తెలుసు కాబట్టేసి నేను ఈ ఫిర్యాదులను చేశాను. కాకపోతే నా ఫిర్యాదుల ఆధారంగా మాత్రం ఒక 2 years బ్యాక్ చాలా మటుకు చేంజ్ చేశారు, స్పెసిఫికేషన్స్ మార్చారు, క్వాలిటీ పెంచారు. అంటే చిన్న ఇంట్లోకి పని ఇవ్వడం మాత్రం మొదలుపెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్ళీ మొదటికే వస్తుంది. అందుకొరకు మళ్ళీ ఈ మధ్యలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను. ప్రతి డిపార్ట్మెంట్ మీద మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాను ఒక సోషల్ వర్కర్గా. నేను మర్చిపోయాను, జైళ్ళ శాఖ మీద ఏదైతే అవినీతి జరిగిందో అది సాక్షి పేపర్లు వచ్చింది, ఈనాడు పేపర్లు వచ్చింది. అదే ట్రైబల్ వెల్ఫేర్లో జరిగిందేమో నేటి దాత్రి పేపర్లో స్టేట్ ఎడిషన్లో రాశారు. అయినా కూడా దానికి ఏదో క్లారిఫికేషన్ రాసుకోవడం, క్లోజ్ చేయడం. దానిలో ఎందుకో ఈనాడు పేపర్ చూడగానే నాకు ఈ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఇంకా మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి నా పేరు. నేను స్టీల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ని, అవినాష్ ఇండస్ట్రీస్ నా ఫర్నిచర్. నా సెల్ నెంబర్ వచ్చేసి 9849336202. ఓకే, థ్యాంక్ యూ.